అమ్మా నందిని, అసలు ఏమనుకుంటున్నావు? నానమ్మ ఊరు నుండి బయలుదేరి 2 రోజులయ్యింది. ఈ 2 రోజులు ఎక్కడికి వెళ్ళావు? కనీసం ఇంటికి ఫోన్ చేయాలన్న జ్ఞానం కూడా లేదు నీకు. మరీ హద్దు పొద్దు లేకుండా తిరుగుతున్నావు. అమ్మా, నేను నీ కూతుర్ని, ఏం చేయమంటావు? పోలికలేమో నీవి, హాబీలు నాన్నవి. ఆయనకి ఫోటోలు పిచ్చి ఒక్కటే ఉంది, నీకు దాంతో పాటు ఆ పిచ్చి వస్తువులు పోగేసే పిచ్చి కూడా ఉంది కదే. తండ్రికి తగ్గ కూతురువమ్మా, కొన్ని తిట్లు తిప్పలు తప్పవమ్మా. మీరు ఊరుకోండి. మరి డ్రైవర్తో చెప్పి పంపించింది కదా. రమణమ్మా, రమణమ్మా, ఏంటమ్మా? వాతావరణం వేడెక్కింది, కూల్ డ్రింక్స్. అలాగేనమ్మా. ఇది హ్యాండ్ బ్యాగ్ గా చెత్తబుట్ట. దీన్ని ఎంత పెట్టి కొన్నావు? పిచ్చి వస్తువులు, ఫోటో రీళ్లు నీకు వచ్చేవాడు ఇవి కొని లేక అల్లాడిపోతాడే. ఆ ఫోటో రీల్లేనండి మన ఈ స్థితికి కారణం. మర్చిపోయారేమో, గుర్తు తెచ్చుకోండి. సరే సరే చాలండి, ఇక మీరు బయలుదేరండి. నందిని, నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు బూస్ట్ తీసుకో. అమ్మా, గాజు అంటుంది, గాజు ఎక్కడిది? ఏంటమ్మా, వచ్చేటప్పుడు ఉన్న హుషారు వెళ్ళేటప్పుడు లేదు. నాన్నమ్మ ఇంటి వద్ద నుంచి తొందరగా బయలుదేరామనే. నానమ్మ ఊరు రావాలంటే మళ్ళీ రేపైనా రావచ్చు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఈ లోకంలోనే లేదని తెలిసి నేను ఆ ఊళ్ళో ఉండలేకపోయాను. నాకు తెలియని అమ్మాయి గారు ఎవరమ్మా? 6 నెలల కిందట సెలవు పెట్టి నువ్వు మీ ఊరు వెళ్ళావు, గుర్తుందా రాజు? అప్పుడు నేను నానమ్మ వాళ్ళ ఊరొచ్చాను. నానమ్మ ఉంటున్న వీధిలోనే ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. అందరితో పాటు నేను నానమ్మ కూడా వెళ్ళాం. పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు ఆ అమ్మాయి నేను కొన్ని స్టిల్స్ తీశాను. అప్పుడు ఆ అమ్మాయి నా వైపు కృతజ్ఞతగా చూస్తూ, నా జీవితంలో దిగిన మొదటి ఫోటోలు ఇవి, మళ్ళీ మా ఊరెప్పుడొస్తారు అని ఆశగా అడిగింది. ఆ తర్వాత నేను అమెరికా వెళ్ళే హడావుల్లో ఆ ఫోటోల సంగతే మర్చిపోయాను. అమ్మకి ఫోన్ చేసి ఆ అమ్మాయి ఫోటోలు ప్రింట్ చేయించి నానమ్మ వాళ్ళ ఊరు పంపమని చెప్పాను. అమ్మ మర్చిపోయింది. ఆ అమ్మాయి ఫోటోలు ఇద్దామనే నేను ఈసారి నానమ్మ వాళ్ళ ఊరు వచ్చింది. కానీ ఆ అమ్మాయి ఈ లోకంలోనే లేదు. ఏమైంది? ఇంజిన్ బాయిల్ అయిందమ్మా. ఓహో,
రేపు కొంచెం లేటుగా వస్తానమ్మా. అవును, మొన్న దారిలో కార్ రెడీ అయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాము? కారు రెడీ అయ్యి మనం బయలుదేరిన తర్వాత మీరు రైల్వే స్టేషన్ దగ్గర కారు ఆపమన్నారు. ఏ ఊరమ్మా ఇంట్లో చెప్పాలి కదా అంటే చాలా చిరాగ్గా ఏదో ఒకటి చెప్పు, చెప్పింది చేయి పో అన్నారు. సరే సరే, నువ్వు వెళ్ళు. రైల్వే స్టేషన్ ఏంటి, ఏ ఊరు వెళ్ళాను? ఇదేంటిది అడుగు పెట్టగానే వాతావరణం మారిపోయింది. అయ్యారు ఎక్కడ? అన్నారయ్యా, నీకోసం ఎదురు చూస్తున్నారయ్యా. వర్మకి దాస్తి ఉండి కూడా సొంత ఊరికి రోడ్డు కూడా వేయించుకునేది ఏమిటయా? మరీ ఇంత దారుణమా? బాగుంది, ఏం తెలియనట్టు మాట్లాడతావు. బొంపకు సున్నం కొట్టించడానికి మనసు ఒప్పదు, ఇంకా ఊరు రోడ్లా. మెల్లగా మాట్లాడరా బాబు, వాడి వసలే పాము చెవులు. ఏంటయ్యా నమస్తే. మీలో మీరు గుసగుసలాడుకుంటూ వస్తున్నారు. ఏమి లేదండి, ఆ భూపతి విషయం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఓయ్, ఆ కిటికీ వేసే. చాలా దారుణం జరిగింది సార్. చాలా బాధేసిందయ్యా. తలలేని మొండను చూసి తట్టుకోలేక బయలుదేరొచ్చేసా. మన కుడి భుజం లాంటి వాడిపోయాడు. హత్యకు ముందు రోజు ఫోన్లో మాట్లాడినప్పుడు గంజాయి తోటపై కంప్లైంట్ ఇచ్చినోడు పని మీద ఉన్నానన్నాడు. స్టాక్ పంపించమని అడిగాను, పంపిస్తా అన్నాడు. అవే భూపతి ఆఖరి మాటలు. 2 ఎకరాలు ఈ పని చేసి ఉండొచ్చా? వాడి బోంద, వాడిని విరక్కొట్టించి ఎంక్వైరీ చేశా. వాడు కాదులే. మన పాండు ఎస్ఐ చెప్పిన మాట ప్రకారం ఆ వచ్చి మాయమైన అమ్మాయి కోలారంటున్నారు. కొంప తీసి మన బెంగళూరు సేటుగాడి పని చేయించలేదు కదా? ఆ సేటుగాడికి మనకి ఏ విధమైన వ్యాపార విరోధం లేదు. పైగా మనం చెప్పినట్టుగా మన నెంబర్ 2 వ్యాపారం చేసేవాడు వాడు కాదులే. ఏది ఏమైనా భూపతి హత్య విషయం మాత్రం తేలిగ్గా తీసేయటానికి వీల్లేదు. మన తరపున కూడా ఎంక్వైరీ పెడదాం. అవును సార్, మన వాళ్ళతో కూడా ఎంక్వైరీ చేద్దాం సార్. నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ సిటీకి వచ్చిన ఏసీపీ చాలా స్ట్రిక్ట్, ఎవరు చెప్పినా వినడు. స్టాక్ తెప్పించేటప్పుడు పంపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు, లేకపోతే కొన్నాళ్ళు ఆపేద్దామయ్యా. అవును రోయ్, వాడు పెద్ద మెంటల్ గాడు, జాగ్రత్త. ఏ ఊరుకో. ఇది చూడండి, ఒరిజినల్ కన్నా ఎంత క్వాలిటీగా ఉందో. ఇది ఫారిన్ బ్రాందీ. ప్రస్తుతం దీని ధర మార్కెట్లో 7,000 రూపాయలు పలుకుతుంది. దీన్ని కూడా మనం నెంబర్ 2 మార్కెట్ చేసాం అనుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఏమయ్యా, ఇప్పుడు ఇది అవసరమా? లోపల పెట్టు. భలేవారు సార్ మీరు, అలా అంటారేంటండి? దీన్ని మనం నెంబర్ 2 మార్కెట్ చేసాం అనుకోండి, బాటిల్కి 4,000 మిగులుతుంది. వర్మ గారు చెప్పింది కరెక్టయా. 7,000 రూపాయలు పెట్టి బాటిల్ ఎంతమంది కొంటారు? 1,00,000 మందిలో 100 మంది మాత్రమే కొంటారు. అందులో 70% 2 పెగ్గులు మాత్రమే తాగి మూత పెట్టి భద్రంగా బీరువాలో దాచుకుంటున్నారు. ఇది చాలా కాస్ట్ మ్యాటర్, వదిలే. దానివల్ల లాభం కంటే తలనొప్పి ఎక్కువ. బేవర్సాగా తిరిగే మనల్ని బిజినెస్ మ్యాన్లుగా, పొలిటికల్ లీడర్లుగా మార్చిన వర్మ గారికి నువ్వు వ్యాపారం గురించి చెప్పడం చాలా తప్పయా. పోనీలేవయ్యా, ఏదో వ్యాపారం ఇంకా పెంచడానికి సలహా ఇవ్వబోయాడు. సర్లేగానే ఆ కాంటాక్ట్ పని ఏమైంది? అదే ఈ వారమే ఢిల్లీ వెళదాం అనుకుంటున్నాను. ఆ పని పూర్తి చేసుకునే వస్తానండి. పెద్ద డీల్ ఇది, కరెక్ట్గా డీల్ చేయి. ఏమయ్యా గౌరీ, చూసావుగా భూపతి పరిస్థితి. ఇక ఆ అమ్మాయిల పిచ్చి మానుకో. ఎంపీ, ఆ పోతులు ఎస్ఐకి ఫోన్ చేయి. హలో ఏమయ్యా ఎస్ఐ, సార్, కూలీలు నోరు విప్పారా లేదా? మధ్యాహ్నం భోజనం కూడా చెయ్యకుండా వీళ్ళని ఎర్రగా తీస్తున్నాను సార్. రాత్రికల్లా ఎలాగైనా వీళ్ళ నోటితో నిజం చెప్పించి నేనే మీకు ఫోన్ చేస్తాను సార్. ఇది మన కేసు సార్, అంత తేలిగా వదలను. సర్లే, వాళ్ళు నిజం చెప్పే వరకు వాళ్ళని వదలొద్దు. ఓకే? ఏంటి లేవరా? భోజనాలు రెడీ, రండి. వస్తున్నాం పద. ఫుల్ తాగడానికి 3 గంటల మీటింగ్. రండి. వర్మ గారు, ఏంటయ్యా? మీ అబ్బాయి రవీంద్ర ఎక్కడ? ఆ అరుపులు వాడివేనయ్యా. ఆ రోజు నుంచి ఆ గది వదిలి వాడు బయటికి రాలేదయ్యా.